బెంగాల్లో ఈడీ స్ట్రాటజీ చోరీ, ఏజెన్సీని ముందు పెట్టి కేంద్రం రాజకీయ క్రీడ. నిన్న ప్రత్యర్థుల బ్లాక్మెయిలింగ్కు ఈడీ, ఇప్పుడు విపక్షాల వ్యూహాలను కొట్టేయడానికి టీఎంసీ స్ట్రాటజిస్ట్ ఐప్యాక్ ఆఫీస్పై దాడులు. తమ ఎన్నికల వ్యూహాన్ని చోరీ చేశారన్న దీదీ, మమతే ఫైల్ ఎత్తుకెళ్లారంటూ కోర్టుకెళ్లిన ఈడీ. అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్లో సంచలనం. ఆస్తులపై దాడులు చూశాం, ఆఫీసులపై దాడులు చూశాం, కంపెనీలపై కాంట్రాక్టర్లపైన దాడులు చూశాం. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి, విపక్షాలను బెదిరించడానికి ఈడీ బృందాలతో రైడ్ చేయించడం చూశాం. కానీ ఇది వేరే లెవెల్. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం మమత వ్యూహాలను తెలుసుకునేందుకు ఏకంగా ఆమె స్ట్రాటజిస్టు ఆఫీస్ పైన ఈడీ దాడులు చేసింది. బీజేపీ అధికార దుర్వినియోగానికి తాజా పరాకాష్ట ఇది. ఈడీ నిజంగానే ఏదైనా కంపెనీల లావాదేవీల మీద రైడ్లు చేస్తుంది, అక్రమాస్తుల మీద రైడ్లు చేస్తుంది. కానీ ఇదేంది, ఆ వ్యూహకర్తకు సంబంధించిన ఆ స్ట్రాటజిస్టు ఆ వ్యూహాల మీద ఆయన ఎలాంటి వ్యూహాలు ఇచ్చిందనే దాని మీద రైడ్ చేయడం అయితే ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన నరేంద్ర మోదీ గారికి, బీజేపీ పార్టీకి 1,00,000 కోట్ల దండాలు వెచ్చే సరిపోదా మీకు? బాబ్బా మమతా బెనర్జీ అన్న తక్కువనా? ఏకంగా ఈ ఐప్యాక్ ఆఫీస్ ఉన్నది కదా, ఐప్యాక్ ఆఫీస్ దగ్గరికే పోయింది. ఎవడత్తడో రారిగా ఈడీ వస్తుందా మోడీ వస్తాడా చూసుకుందాం అని ఐప్యాక్ ఆఫీస్ కాడికే పోయింది. ఇలా దాని గురించి ఇంకా ఇందులో వివరంగా రాసి డైరెక్ట్ ఐప్యాక్ ఆఫీస్ దగ్గరికి పోయి ఐప్యాక్ ఆఫీస్కి అండగా నిలిచింది. ఈమె మామూలు ఇంకా గట్టుకురాలి, ఈమె ఈడీనే ఎంటర్ కానీ లేదు అప్పుడు ఆమె ఎన్నికల ముందు. ఇగో ఐప్యాక్ ఆఫీస్లో ఈడీ సోదాలు అడ్డుకున్న మమత. సోదాల సమయంలో ఐప్యాక్ చీఫ్ జైన్ ఇంటికి వెళ్ళిన సీఎం తమ పార్టీ అభ్యర్థుల జాబితా వ్యూహాలను దొంగిలించడానికి వచ్చారని ఫైర్. ప్రతీక్ జైన్ అని ఈ ఐప్యాక్ సంబంధించిన సంస్థకు హెడ్ అయిన యజమాని ఆయన ఆఫీస్కి వెళ్ళింది, ఆయన ఇంటికి వెళ్ళింది. నువ్వేం భయపడకు, ఎవడొచ్చినా నేనున్నా చూసుకుంటా గంతే. ఎంత ధైర్యం ఉండాలి మమతా బెనర్జీ గారికి. పంపించిందేమో మోడీ గారు, పేరుకు స్వతంత్ర సంస్థలు కాదు అవి. కానీ మోడీ గారు ఎవరి ఇంటి మీద దాడులు చేయాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెంటనే ఉరికి వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళని తిప్పికొట్టింది దీదీ అంటే దీదీ కాదు ఇక దాదా అని పెట్టాలి, లేడీ దాదా అని పెట్టాలి. మమతా బెనర్జీ ఆడుకుంటుందా నిజంగా? ప్రధానమంత్రికి అయితే నిద్రపట్టం కూడా చేస్తుంది. గట్లనే ఎన్నికల ముందు గిట్లనే ఈడీ వీళ్ళోళ్ళు వస్తే అసలు ఆ రాష్ట్రంలోనే అడుగుపెట్టనియలే ఆమె. కానీ ఇది ఎక్కడి దుర్మార్గమే నిజంగా. ఈ స్ట్రాటజిస్టుల ఆఫీసులకి వెళ్ళి మరి ఎట్ట గెలిచింది, ఏం చేస్తాను, వాళ్ళు ఏదో వ్యూహాలు ఇస్తారు, గా ఫైళ్ళు దొంగతనం చేయడానికి పోతారు.